రకాలుగా ఉంటున్నాయి. ఆమెన్. పక్కలకు చెప్పండి మళ్ళీ ఒకసారి, నిన్ను పిలిచిన పిలుపు నా పిలుపు కాదని చెప్పండి. నా పిలుపు నీ పిలుపు కాదని చెప్పండి. సో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అనుగ్రహించినాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పిలుపునిచ్చాడు. కాబట్టి మనము ఆ పిలుపులో పాలు భాగస్థులం అవుతున్నాం. ఎవరి పిలుపులో? యేసుక్రీస్తుని దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపులో మనం పాలు భాగస్థులం అవుతున్నాం. కాబట్టి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. మరి శరీరంలో అవయవములు చాలా ఉన్నప్పటికీ అవయములన్నీ కూడా శరీర క్షేమం కొరకే ఎలాగూ పనిచేస్తాయో అలాగే సంఘంలో ఉన్న మనందరం కూడా శరీరంలో ఉన్న అవయముల వలె సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం ఎదగడం కొరకు మనం ఏం చేస్తాము? ఏం చేద్దాం? సంఘక్షేమం కొరకు పని చేయాలా. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము మనము వచ్చి నుండి వింటున్నట్టుగా తూర్పు నుండైనా పడమట నుండైనా అరణ్యంలో నుండైనా మనకు హెచ్చు కలగదు. ఆమెన్. మనము ఎదగాలి అంటే మనం పై నుండి వచ్చే దేవుని వలననే, దేవుని కృప వలననే, దేవుని దయ వలననే మనం ఎదుగుతాం. హల్లెలూయా. ఆ పైనుండి వచ్చేదే దేవుని పిలుపు. యేసుక్రీస్తు పైనుండి వచ్చాడు. ఆ పైనుండి ఒక స్వరం వినబడ్డది, తండ్రి స్వరం కుమారునికి. ఏమని? ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నాకు ఇష్టమైన సేవకుడు, ఆయన మాట మీరు వినండి. ఈ విధంగా పరలోకం నుంచి కుమారుణ్ణి తండ్రి ఏం చేసిండు? సపోర్ట్ చేసిండు. తండ్రి ఏం చేసిండు? ఆయనకు ప్రోత్సాహకరంగా కుమారుని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము నిన్ను కూడా దేవుడు ఒక పిలుపులో పిలిచినాడు. ఆ పిలుపులో నిన్ను ఎవరు బలపరచాలి? ఎవరు సపోర్ట్ చేయాలి? ఎవరు నిన్ను ఆదుకోవాలి? గట్టిగా చెప్పండి. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఉన్నారా? నిన్ను ఈ సంఘంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశతో, ఉద్దేశంతో, పిలుపుతో ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పిలుపు ఎవరు నీలో కార్యసిద్ధి కలగజేయాలి చెప్పండి. హల్లెలూయా. పౌలు భక్తుడు మరి తిమోతిని చూసి ఏమంటున్నాడు? తిమోతి లోపల గొప్ప వరం ఉందట. అది మీ అమ్మలో ఉండే, మీ అమ్మమ్మలో కూడా ఉండే ఆ కృప అని చెప్పేసి పౌలు భక్తుడు తిమోతిని ఏం చేస్తున్నాడు? ప్రజ్వలింపజేస్తున్నాడు. హుషారుగా ఆయన పని చేసేటట్టుగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. బాబు, నీలో కూడా దేవుని కృప నేను చూస్తున్నానంటే తిమోతి ఏమైపోయాడు? దేవుని సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. పౌలు నమ్మినటువంటి మంచి బంటుగా తయారైపోయాడు. హల్లెలూయా. ఈ దినం దేవుడు పిలిచినప్పుడు ఆయన ఇద్దరిని కలిసి పిలవలేదు. ఆయన ఆ విధంగా పిలువడు కూడా. ఇప్పుడే విన్నట్టుగా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఆయన. నా పిలిపేందో నాకు తెలియదు సార్ అని వాళ్ళు చేతెత్తండి, నేను మీతో వచ్చి మాట్లాడతాను. పిలుపు తెలియకనే మనము గుడ్డి వాళ్ళం అయిపోతున్నాం. ఈ లోకంలో ఒక మాట అంటారు, నీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడన్నా వినాలని. సేవకుని అందుకే ఉంచినాడు. కొన్ని గుడ్డి గొర్రెలు ఉంటాయి, కొన్ని కుంటినవి ఉంటాయి, కొన్ని రోగమైన గొర్రెలు ఉంటాయి. వాటన్నిటినీ ఈ కాపరి ఏం చేయాలా? సముదాయించుకోవాలా, నడిపించాలా, క్షేమంగా వాటిని గొర్రెల గొప్ప కాపరైన యేసు ప్రభువుకు అప్పచెప్పాలా. ఆమెన్. యేసు ప్రభువే మాట అంటున్నాడు, నేను ద్వారమును అంటున్నాడు, నేను డోర్ని అంటున్నాడు, నేనే కాపరిని అంటున్నాడు, నేనే ద్వారం అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఆమెన్. యేసు ప్రభు ఎన్ని మాటలు అంటున్నాడో చూడండి. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు ఈ సంఘంలో ఏర్పాటు చేసిండో నీకు తెలియక కన్నుల్లో చూపు పోగొట్టుకొని
దేవునికే విరోధంగా పనిచేస్తున్నాం మనం. దేవుడు మనకు ఒక విధంగా పనిచేయాలని దేవుడు నడిపిస్తే ఆ పనిని మనము గుర్తెరగక, పిలుపులో క్లారిటీ లేక, ఆయన ఎందుకు పిలిచిండో ఆ ఉద్దేశం ఏందో తెలియక మనము బ్రతుకుతూ ఉన్నాము. ఆమెన్. ఈరోజు పాటలు పాడే వాళ్ళు 3 పాడారు. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే వాళ్ళు చెప్పే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నాకు స్పష్టంగా దేవుడు ఆ ప్రత్యక్షను ఇచ్చాడు నా ఆత్మలో. నేను దగ్గర 97లో 96లో ఆ టైం నుంచి ఈ మ్యూజిక్ అంతా కూడా ఇంట్రెస్ట్ నాకు. ఆ మ్యూజిక్ వాటి వెనకాలనే పడుతుంటే చివరికి మంచి కీబోర్డ్ని ఇచ్చాడు, మంచి గిటార్స్ని ఇచ్చాడు దేవుడు, మంచి రిథమ్ ప్యాడ్ ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత నీవు వాటిని ముట్టొద్దు అని అన్నాడు. హల్లెలూయా. నీవు వాక్యమే నా కొరకు బోధించాలన్నాడు. మరి మీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు వినక ఆయన ఉద్దేశాలను తెలుసుకోలేకపోతున్నారని నేను నమ్ముతాను. హల్లెలూయా. మనం ఈ లోకం అనే గలిబిలి అక్కడిక్కడ వార్తలన్నీ వింటూ ఉంటే మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా వినలేము, గ్రహించలేము. ఆమెన్. హల్లెలూయా. మనం ఏం కాలేం, దేవుని మాట మనకు వినపడదు. ఆ టెన్షన్ ఈ టెన్షన్ అవన్నీ ఉంటే మన మైండ్ గలిబిలి ఉన్నప్పుడు దేవుని స్వరం మనము వినలేము. మనం ఎప్పుడు దేవుని స్వరం వింటాము? ఎప్పుడైతే మన జీవితంలో సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉంటామో అప్పుడే దేవుని ఉద్దేశాలు మనము వింటాము. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? దేవుని కార్యంలో ఆ విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దినము ఏదేమైనప్పటికీ ఒక ప్రత్యక్షత దేవుడు సేవకునికి ఇచ్చినందుకు ఆ ప్రత్యక్షత మీరు అందరూ తీసుకొని ఈ దినం ఇంటికి వెళ్ళాలి. ఆ ప్రత్యక్షత ఏంటంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవ్వరూ రారు. ఆమెన్. నీవు అన్నీ కలిగి ఉన్నప్పుడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతానంటారు. అంతేనా? ఏం చేస్తారు? నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డు పెడతానంటారు. అయితే ఈ సేవకుడు, మీకు కనిపిస్తున్న సేవకుడు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలము దేవుని వైపే చూడడం జరిగింది. హల్లెలూయా. దేవుని వైపే ఎందుకు చూడడం జరిగిందంటే, నా ముందున్నటువంటి నాయకుడు కూడా అనేక కష్టాలు తన పరిచర్య జీవితంలో మనుషులను నమ్మి అనేక సార్లు మోసపోయి మనుషుల చేత వెక్కిరించబడినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. ఆయన జీవితం చూసినప్పుడు దేవుడు తనను ఎంత వెక్కిరించినారో అంతకంటే ఎక్కువ అనుగ్రహిస్తూనే ఉన్నాడు, కృప చూపుతూనే ఉన్నాడు. ఆయనను వెక్కిరించి వెళ్ళిపోయి సేవ చేసే వాళ్ళందరి సేవ కంటే నాయకుని సేవని వర్ధిల్లడం నేను గమనించినాను. చివరిగా రహస్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎందరు ఎన్ని నిందలేసినా, ఎందరు ఎన్ని అవమానాలు వేసినా, నిన్ను కనుక దేవుడు పిలిచిండు, ఆ పిలుపు నీకు తెలిస్తే, దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం తెలిస్తే, నీవు పెంట కుప్పలో నుంచి కూడా నువ్వు పైకి లేస్తావు. హల్లెలూయా. నిన్ను అందరూ తొక్కేసినప్పటికీ, తొక్కబడినప్పటికీ, ఎంత ఎక్కువగా తొక్కబడితే అంత మంచిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు అని నేను తెలుసుకున్నాను. ఆమెన్. అక్కడ సేవ పరిచర్యలో ఉంటున్నప్పుడు నా గురించి ఎవరికి తెలియదు, మా నాయకునికి తప్ప. 2002వ సంవత్సరంలో హైదరాబాద్లో జరుగుతున్న సేవ పరిచర్యను చూసి నన్ను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని ఆయన నమ్మాడు. హల్లెలూయా. సొంత మనుషులే నమ్మలేరు, కానీ నాయకుడు నమ్మినాడు. కాబట్టి ఈ దినము ఆ నాయకుడిని నేను ఎందుకు ఇంత ప్రేమిస్తానంటే, హృదయాలు కలిసిపోయేటివి మావి. ఆమెన్.
మా ఇద్దరి హృదయాలు కలిసిపోయేవి. నేను ఏదైనా చెప్తే సార్ కాదనేవాడు కాదు, సార్ ఏదైనా చెప్తే నాకు కూడా నచ్చేదే. ఎవరు చెప్పినా నేను అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అనేటి చెప్పేవాడిని. కానీ సార్ చెప్పేది నిజంగా గొప్పగా ఉండేది. ఆమెన్. మరి చాలాసార్లు దావీదు యోనతాను హృదయం కలిసిపోయినట్టుగా మా హృదయాలు కలిసిపోయి ఉండేటివి. అందుకే ఆయన ఎలాగో దేవుని యందు విశ్వాసం ఉంచి ఏది భూమి మీద ఆశించకుండా బ్రతికినాడో, నేను కూడా ఆ విధంగా దేవుని యందే విశ్వాసం ఉంచాలా, దేవుని కొరకు బ్రతకాలా అని మొండి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి సాదృశ్యమే ఈ దినము ఇక్కడున్న పరిచర్య. ఆమెన్. ఒకరోజు ఇదే విధంగా నాయకునికి ఒక ప్రత్యక్షత వచ్చింది. బాబు, నీ యొక్క పాత వస్త్రములన్నీ ఇంకా నేను తీసేసి నీకు కొత్త వస్త్రములు ఇస్తున్నాను, నిన్ను తీసుకుపోయి మంచి సింహాసనంలో కూర్చోబెడతానని బైబిల్లో 2 చోట్ల ఉన్నటువంటి వచనాలు అవి. అప్పుడు దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి మా నాయకుడు ఏం చేశాడంటే, తాను చేయుచున్నటువంటి ఆ పరిచర్య అంతట్లో ఏ బ్యానర్ కింద అవుతున్నాడో ఆ బ్యానర్ కింద నుండి పక్కకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆమెన్. వెళ్ళిపోవాలా వద్దా అనే పరిస్థితుల్లో ఆయన ఇరుక్కున్నప్పుడు దేవుడు వాక్యంలో నుండి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని పదే పదే నాకు గుర్తు చేస్తున్నప్పుడు నేను కూడా అదే ప్రత్యక్షత ఉంది. మరి ఇప్పుడు నేనున్న బ్యానర్ కూడా నా పిలుపు కాదు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో, ఏర్పాటులో నీవు ఉండాలి. ఇతరుల పిలుపులో నీవు కొనసాగకూడదు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చూడడానికి ఉప్పు కర్పూరం ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి సమయం వచ్చినప్పుడు వాటి నిజస్వరూపం తెలిసినట్టు, నాతో మీరందరూ ఇక్కడ పరిచర్యలో ఉన్నప్పటికీ ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే సమయం వచ్చినప్పుడు మీ పిలుపు కూడా మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడని. ఆమెన్. అంతే కదా పాల్సన్ ఉన్నాడా? సురేష్, ఏది నీ పిలుపు అంటే ఎప్పుడు తెలుస్తుంది? నీకు కలిగిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ పిలుపు విషయమైన క్లారిటీ దేవుడు నీకు ఇస్తాడు. నా జీవితంలో అదే జరిగింది. నాయకునికి వచ్చిన ప్రత్యక్షతను నేను నమ్మినాను, అదే వాక్య ప్రత్యక్షతను నేను కూడా తీసుకున్నాను. అందుకే నేను చెప్తున్నాను, వాక్యాన్ని నమ్మడము, దేవుని మీద ఆధారపడము నా ముందున్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రిని చూసి నేర్చుకున్నాను నేను. హల్లెలూయా. మరి అంత చిన్న విషయం కాదు, ఇవన్నీ కూడా ఆత్మలో ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. జాన్ వెస్లీ సార్ గారితో తిరిగిన వాళ్ళకి తెలియవు, కానీ ఆయనతో ఆత్మలో పాలు పంపులు పొందుకున్న వాళ్ళకే ఇవి అర్థమయ్యే సంగతులు. పాల్సన్కి అర్థమవుతున్నాయా? నాయకునికి ఏమొచ్చేసింది ప్రత్యక్షత? పాత వస్త్రములు తీసేసి కొత్త వస్త్రములు ఇస్తున్నాను అనేసరికి ఇంకా నేను ఆ పాత బ్యానర్ కింద ఉండే అవసరం లేదు, ప్రభు చిత్తమే మరి ఆయన సేవకునికి కొత్త బ్యానర్ ఇస్తున్నాడని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు, దేవునిలో ఆలోచించి తెలుసుకున్నాడు. కనుక అదే ప్రత్యక్షతను నేను తీసుకున్నాను, దేవుని మీద ఆధారపడ్డాను. అందుకే ఇప్పుడు మనకున్న ఈ జీసస్ మేట్స్ అనే పరిచర్యలో దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. పరిచర్య ఆరంభంలోనే మరి మనుష్యులు అనేక విషయాల్లో ఆటంకంగా ఈ పరిచర్యకు నిలబడ్డప్పటికీ ఈ పరిచర్య అంతకంతకు ఏమైంది? వర్ధిల్లుతూనే వచ్చింది, ఎదుగుతూనే ఉన్నాం. ఆమెన్. దుష్టుడు ప్రతి చిన్న విషయంలో కూడా మనల్ని దేవునిలో ఆనందంగా సంతోషంగా కొనసాగకుండా చేయాలనుకున్నా, ఈ దినం మనం దేవునిలో ఆనందిస్తున్నామంటే కారణం ఏందో నిన్నటి దినం దేవుడు నాకు ఆ వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు. ఆమెన్. ఆ వాక్య ప్రత్యక్షత ఏంటంటే,
ఇదిగో నేను నీ ఎదుట తలుపులు తెరిచినానన్నాడు. దేవుడు తలుపులు తెరిస్తే ఎవడు కూడా వేయడంటున్నాడు. నిన్నటి దినము నాకు కడుపులో ఆ మాటలు నా ఆత్మలో రాగానే మాటలు రాలేవు. నాతో పాటు జెస్సీ ఉన్నాడు, కానీ నాకేం జరుగుతుందో వానికి తెలియదు. తర్వాత నేను అనుకున్నాను, నిజమే కదా ప్రభువా, నేను కూడా ఏ మనుషుల సహాయం ఎప్పుడు ఎక్కడ పరిచర్య విషయంలో ఎక్కడ కూడా ఎవరిని ఆశ్రయించింది లేదు. ఏ చిన్న విషయంలో కూడా మనుషులను ఆశ్రయించలేదు, పిలుపు విషయంలో. ఆమెన్. అయితే నిన్న దేవుడు ఆ విధంగా, నేను తెలిసిన తలుపులు ఎవడు మూయలేడనగానే నేను కౌంట్ చేసుకుంటున్నాను. ఏమని? నేను ఎప్పుడన్నా మనుషులు తెరిచిన ద్వారముల గుండా పరిగెత్తానా? నీకు మేము సహాయం చేస్తామని ఎవరన్నా వస్తే చేయండి అని చెప్పేసి వాళ్ళ తోక పట్టుకొని వెళ్ళినా ఏంటి అని అనుకున్నాను. క్రాస్ చెక్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దయచేసి మీ పక్కలకు చెప్పండి, మనుష్యుల సహాయం వ్యర్థమని చెప్పండి. అప్పుడు నాకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, దేవుడు తెరిచిన తలుపులు ఎవడు కూడా వేయలేడు, కానీ మనుషులు కనుక నీకు తలుపులు తెరిస్తే అవి మనుషులు మరలా మూయగలుగుతారు. ఆమెన్. అందుకనే సంఘాల్లో కొందరు ఉంటారు, వాళ్ళు వెనకాల కూర్చుంటారు కానీ పాస్టర్ని కూడా తాళపు చెవి దింపుతారు. పాస్టర్ కూడా ఎట్లా చెప్తే అట్లా వింటాడు. సంఘాల్లో కొందరు ఉంటారు లీడర్లు, వాడికి అక్షరం ముక్క తెలియదు, బైబిల్ నాలెడ్జ్ ఉండదు, తాగుబోతులు ఉంటారు, కొట్లాటలు ఉంటారు, మోసపూరితమైన ఆలోచనలు వేస్తారు, కానీ వాడు సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. అది మనుష్యులు తెరిచే ద్వారములు. ఆమెన్. అయితే నేను వెంటనే దేవుని స్తుతిస్తూ ఉన్నా, ప్రభువా, నా జీవితంలో ఏ మనిషి కూడా తెరిచిన ద్వారంలో నేను పరిగెత్తలేను, నాకు ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే నీవు తెరిచిన ద్వారంలోనే నేను పరిగెత్తుతున్నాను, అవసరమైతే రెక్కలు చాపి ఎగురుతున్నాను తప్ప మనుషులు ఎవ్వరు కూడా మరి తెరిచిన ద్వారంలో నేను లేననుకున్నాను. వెంటనే సంఘానికి ఈ మాటలు గుర్తు చేయాలని నేను ఆశించినాను. ఆమెన్. మనుషులు ఎవరన్నా వచ్చి ఇదిగో నేను నీకు సహాయం చేస్తున్నా అని చెప్పేసి ఎవరైనా సహాయం చేస్తుంటే మీరు వెంటనే సహాయాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, ప్రార్థన చేయాలా. ఆమెన్. వాడొచ్చి నీకు పెద్ద కిలో బంగారం ఇచ్చినా ముందు ఏం చేయాలి? నీవు దేవుణ్ణి అడగాలి, అయ్యా ఇది నీ దగ్గర నుంచి వస్తుందా, ఇది మనుషుల దగ్గర నుంచి వస్తుందా? ఈరోజు ఈ సేవకుడు మనుష్యులు నిలబెడితే నిలబడ్డవాడు కాదు, మనుష్యులు పడగొడితే పడిపోయే వాడు. ఇంత ధైర్యాన్ని నిన్నటి దినమున దేవుడు నింపాడు. ఆమెన్. ఈ పరిచర్య దేవుంది, సంఘము దేవుంది. దేవుని కొరకు ఒక పిలుపునిచ్చి పనివాళ్ళుగా సేవకులను వాడుకుంటున్నాడు. దేవుడు నాకు అప్పచెప్పిన పనులు నేను నమ్మకంగా ఉండాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ సంగతులు సంఘానికి గుర్తు చేద్దామనే పొద్దున్నుండి నేను ఆల్రెడీ నాకు ముందుగానే దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చినందుకు ఈ దినం మనము ఈ విధంగా సమయం గడుపుతున్నాం. ఇంతసేపు మాట్లాడిన విషయాలు చాలా విలువైనవి. ఆమెన్. సో దేవుడు మీ జీవితాల్లో ఆశీర్వదించాలి మిమ్మల్ని, మనుషులు కాదు ఆశీర్వదించేది. దేవుడు మనుషుల ద్వారానే ఆశీర్వదిస్తాడు, కానీ మనుషులు మాత్రం మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. పాల్సన్కి అర్థమవుతుందా? మనుషుల ద్వారానే దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ మనుషులు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించరు. హల్లెలూయా. ఈ రెండిట్లో చాలా చాలా మర్మం ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం నేను దేవుడు తెరిచిన ద్వారములు, మనుషులు తెరిచిన ద్వారములు, దేవుడు మూసిన ద్వారములు, మనుషులు మూసిన ద్వారముల గురించి మాట్లాడదామని ప్రభు సన్నిధిలో ఆత్మలో సిద్ధపడుతూ ఉన్నా. రాత్రంతా కూడా ఈ ద్వారము గురించి, ఈ ఓపెన్ డోర్స్ గురించి, ఆల్రెడీ దేవుడు మనకు డోర్స్, మనకేది అవసరం ఆ డోర్ ఓపెన్ చేసినాడు, మనం పరిగెత్తడమే. ఆమెన్. తెరిచిన ద్వారంలో మనము పరిగెత్తే వాళ్ళంగా ఉండాలా. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, నాకు దేవుడు తెరిచిన మార్గములో బయట వాళ్ళు అడ్డుబండలుగా లేరు, కానీ సంఘస్థులే
ఆ పరిగెత్తకుండా ఆ ద్వారమునకు ఏం చేస్తున్నారు? అడ్డుగా ఉంటున్నారు. హల్లెలూయా. దేవుడు ద్వారము తెరిచినప్పటికీ ఆ ద్వారం గుండా రాకుండా అడ్డుబండలుగా క్రైస్తవులే ఉంటున్నారు. ఆ క్రైస్తవులో మన సంఘం ఉండకూడదు. మనము ఒకరి పిలుపులో ఆటంకంగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకే నేను ఎవరిని దేవుడు ఏ పిలుపు నాకు పిలిచాడో దాన్ని ఎంతో గౌరవిస్తాను. అందుకే మీ అందరినీ దేవుని భయంతో ప్రేమిస్తూ ఉంటాను. ఎవరితో? ఏ భయంతో? దేవుని భయంతో. దేవుడు అందరినీ ప్రేమించి అందరి కూడా ఒక రక్తం కార్చి అందరినీ ఒక ఉద్దేశంతో పిలుపులో పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఒకరోజు నిన్ను మనుషులు బ్రతికిస్తే నిన్ను ఒకరోజు మనుషులే చంపేస్తారు. కానీ దేవుడు బ్రతికిస్తే నిన్నెవడు కూడా చంపేయడానికి వీలు లేదు. అందుకనే నీ జీవితంలో నువ్వు దేవుని వైపే చూడాలా. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలా? నువ్వు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసి అయ్యో ఈ మనుషులు లేకపోతే నా జీవితం ఎట్లనో, నా పరిచర్య ఎట్లనో, నా కుటుంబం ఎట్లా పోషించబడుతుందో, లేకపోతే వీళ్ళు లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతున్నాను అనుకున్నావంటే నువ్వు కట్టుకున్నదంతా ఒకరోజు ఏడవాల్సి వస్తుంది. మనుషుల్ని ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకే మీ జీవితంలో మనుషుల ద్వారా వచ్చిన ఆశీర్వాదములు అవి ఒకరోజు మనుషుల ద్వారానే మూయబడతవి. హల్లెలూయా. కాబట్టి మనుషుల మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీదనే ఆధారపడాలా. అందుకే 115వ కీర్తన మేము రాత్రి ధ్యానిస్తూ అందులోంచి చక్కటి మాటను మేము విన్నాం. ఏమని? మనుష్యులను నమ్ముట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే అని వాక్యం సంబోధిస్తూ ఉంది. 118వ కీర్తనలో ఏమన్నది? 8వ వచనంలో మనుష్యులను నమ్ముకొనుట కంటే. అయ్యా మేమున్నాం, ప్రార్థన చేద్దాం, మీతో మేమున్నాం, మీకు సపోర్ట్ చేస్తాం అని నాయకునితో పలికిన వాళ్ళే నాయకునికి వెన్నుపోటు పొడిచి అందరు వెళ్ళిపోయారు. సార్ని ఏమన్నారు? నువ్వు దేవుడు లెక్క అని అన్నారు. దేవుడు లెక్క అని అన్నోడే కొద్ది సమయంలోనే నువ్వు అన్యాయస్తుడవు, నువ్వు మూర్ఖుడవు అని అనేశాడు. మనుష్యులతో పరిచర్య కట్టబడదు. ఆమేన్. మనుషుల సహాయంతో పరిచర్య మనము కట్టుకోలేం. నీవు నిజంగా దేవుని పిలుపులో ఉంటే, దేవుడు నిన్ను పిలిచిన పని నువ్వు చేస్తూ ఉంటే నీవు మనుషుల మీద ఆధారపడే అవసరము లేదు. ఆమేన్. నీవెప్పుడు మనుషుల మీద ఆధారపడాల్సి వస్తుంది? నువ్వెప్పుడైతే దేవుడు చెప్పిన మార్గంలో నడవనప్పుడే మనుషుల మీద ఆశ పెట్టుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను కొంతమంది బలవంతులను, ధనవంతులను, బలమున్నంటే రాజకీయ బలం ఉన్న వాళ్ళని కలిసినప్పుడు చేతిలో చేతిస్తూ ఉంటాను. అన్న అప్పుడప్పుడు టచ్లో ఉండండి అంటాను. అప్పుడు వాళ్ళు అంటారు, ఏ తమ్ముడు నీకేం కావాలో మేము ఉన్నాం అని అంటారు. హల్లెలూయా. ఆ ఉన్నామనేది అక్కడనే వదిలేస్తాను. అందుకొరకు ఈ దినం పరిచర్య నిలబడతా ఉన్నది. ఎవరిని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. నీ కంటికి కనిపించేదంతా కూడా మాయ. నీకు దేవుడు ఏం చెప్పిండో అదే నిజం. నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అదే సత్యం. నీవు సత్యాన్ని మాత్రమే నమ్మాలా. అబద్ధాన్ని నువ్వు పట్టుకొని ఏలాడితే మనుషుల మాటలన్నీ అబద్ధాలే. మనుషులు ఒకరోజు ఉంటారు, ఒకరోజు ఉండరు. ఇవన్నీ కూడా నేను ఆత్మీయ నాయకుడైన జాన్ వెస్లీ గారి దగ్గర చూశాను, అనుభవించాను. ఎవడికి ఆత్మ సంగతుల పైన మనస్సు ఉంచడం ఇష్టం లేదు, ఎంతో గొప్ప మినిస్టర్ అయినప్పటికీ. అందుకే వెలుగున్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అటువంటి గొప్ప నాయకులు ఉన్నప్పుడే ఆయన దగ్గర నుండి పొందుకోవాల్సిన దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ కూడా నాకు తెలిసి నేను అన్నీ కూడా మరి బలవంతంగా అయినాను తీసుకోవాల్సి వచ్చింది. ఆమెన్. అన్నీ అడిగి 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 నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన దగ్గర దీనంగా పడి ఉండి నేర్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఒక దినమున
అటువంటి నాయకులు లేకపోయినా పరిచర్యను చేయగలుగుతున్నామంటే దాని అర్థమైంది, మనుష్యుల మీద మనము ఆధారపడి చేయకూడదు. హల్లెలూయా. సో మనుష్యుల వలన కట్టబడింది మనుషులు కూలగొట్టేస్తారు, కానీ దేవుని చేత కట్టబడింది ఎవడు కూడా కూలగొట్టలేడు. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందరం చెప్దాం, దేవుని ఆశ్రయించుట మేలని చెప్పండి. నీకున్న సమస్యలను నువ్వు ఎవరిని ఆశ్రయించాలా? మనుష్యులు మోసం చేస్తారు. వాళ్ళు నీతిగా మాట్లాడినప్పటికీ, వాళ్ళు న్యాయం తప్పకపోయినప్పటికీ, వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ నీ ఆశ మాత్రం ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. అంటే నీ విశ్వాసము దేవుని యందు ఉండాలా. నమ్మాల నీవు దేవుని కార్యములు నీ జీవితంలో జరగడం కొరకు. హల్లెలూయా. ఇది నేను పర్సనల్గా వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు. మనుషులను నమ్ముకుంటే అందరూ నేను మోసం చేస్తారు. దయచేసి అబ్బా వీళ్ళు మా వాళ్ళు అనుకోవద్దు. ఎవడు నేను నమ్మడు. నీ హృదయం ఎవడికి అర్థం కాదు. నీ పిలుపు ఆ విధంగా ఉంటుంది. నీ పిలుపు ఎవడికి అర్థం కాదు. అది ఎవరికి అర్థమవుతుందంటే నీకు, నీ ఆత్మీయ తండ్రికి. ఆమేన్. నిన్ను కన్న తండ్రికి నీకు మాత్రమే ఆ పిలుపు అర్థమవుతుంది. మిగతా ఎవరికి కూడా అర్థము కాదు. నీ పక్కోనికి కూడా అర్థం కాదు నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉంటున్నావు. వాడు నీ పై రూపమే చూస్తాడు. నీ లోపల ఉన్న దుఃఖం వాడికి తెలుస్తుందా? తెలియదు. నీ పరిస్థితులు తెలివాయి, కానీ తండ్రికి తెలుస్తాయి. నీ ఆత్మీయ నిన్ను కన్నటువంటి తండ్రికి ఏం తెలుస్తాయి? ఆ సంగతులన్నీ అర్థమవుతాయి. అందుకే మరి నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని మీదనే మనం నమ్మకము ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలా. దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఈ సేవకుడు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టే ఈ దినము దేవుని శక్తిని మనం చూస్తున్నాం. ఆమేన్. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దయ్యాలు కలిగిన మనుషులు, వాళ్ళలో ఉన్న దయ్యాలు మేనిఫెస్ట్ అవుతున్నాయి. దయ్యాలు ఎల్లగొట్టడం అంటే చిన్నపిల్లల సంగతి. అది చిన్న పిల్లలు చేసే పని. ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటి? దేవుని కొరకు గొప్ప కార్యములు. ఆమేన్. ఈ శక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలా. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఎవరిని ఆశ్రయిస్తారు మీరు? పక్కలకు చెప్పండి, దేవుడు తెరిచిన ద్వారము ఎవడు మూయలేడని చెప్పండి. ఒకవేళ దేవుడికి ఇవ్వాలనుకున్నాడు అనుకో, అది ఎవడొచ్చి అడ్డగించినా అది ఆగదు. కొంత సమయం లేట్ అవుతుంది అడ్డగించు వారితో, అడ్డుబండలతో. కానీ నీవు కనుక నిష్టగా దాని విషయంలో కనుక దేవుని దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యం మనము చూడాలంటే ఈ మాటలు మనం నమ్మాల. రెండవ మాట ఏమంటున్నాడు? రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం. అధికారులు ఉంటారు, బలవంతులు ఉంటారు, కానీ మనకు వారితో ఎటువంటి సంబంధము లేదు. ఏమంటారు సంఘం? వింటున్నారా? ఇక్కడ దేవుడు ఉన్నందుకు ఈ పరిచర్య నిలుస్తున్నది, కానీ సేవకుడు ఉన్నందుకు కాదు. ఇక్కడ ఎవరున్నందుకు పరిచర్య నిలుస్తూ ఉన్నది? దేవుడు. ఆ దేవుడు మీలో ఉంటున్నాడు కాబట్టే మీరందరూ ఇక్కడ ఈ దినము దేవుని వాక్యం వింటున్నారు. దేవుడు మీలో ఉన్నాడా లేదన్నది ఇంపార్టెంట్. దేవుడిని మీరు ఇతరులకు చూపిస్తున్నారా లేదా అన్నది చాలా విలువైంది. ఆమేన్. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఇతరులకి చూపించాలా. నువ్వు దేవుణ్ణి చూపించకుండా దేవుడు ఉన్నాడు, దేవుడు మంచోడంటే ఎవరు వినరు, నమ్మరు. అందుకే బోధిస్తున్న బోధ ప్రకారంగా మనం కనిపించాలా. హల్లెలూయా. ఎంతమంది ఈ దినం నుండి దేవుని కొరకు పాటలు పాడతారు, దేవుని కొరకు వాక్యం బోధిస్తారు, దేవుని కొరకు దేవుని ఆరాధిస్తారు, ఎంతమంది ప్రార్థిస్తారు? మీ పిలిపేందో మీరు తెలుసుకోవాలా. మిమ్మల్ని ప్రార్థించడానికే దేవుడు ఎన్నుకుంటే ప్రార్థించండి, తెలుసుకునండి, దేవుణ్ణి అడగండి. అయ్యా నన్ను ఎందుకు బతికిస్తున్నావు? నేనేం చేయాలా? నేను నా పని ఏంది? మా అయ్యగారికి తెలిసింది నా గురించి, అందుకే ఆ వీడియో ఉంటుంది. నన్ను అభిషేకించినప్పుడు ఏమన్నాడు? సేవకుని గురించి మీరు ఆలోచించకండి, ఆయన జాబులు చేసే అవసరం లేదు, ఆయన ఇంజనీరింగ్ చదివిండు, కానీ ఆ పని ఈ పని చేయాలని అనుకోకండి, ఆయన దేవుని సేవ చేయాలని
దేవుని ఉద్దేశం ఉన్నది అన్నాడు ఆత్మీయ తండ్రి. నా గురించి అంటున్నాడు. ఎట్లా తెలిసింది ఆయనకి? ఆమేన్. దేవుడు బయలుపరుస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు విలువైన వాళ్ళే. పక్కలకు చెప్పండి, నువ్వు చాలా విలువైన దానో విలువైన వాడవని. చాలా విలువైన వాళ్ళు మీరు. మీకు తెలుస్తలేదు. మీకు దేవుడు ఇంకా ఆయుష్నిచ్చి ఇంకా ఈ భూమి మీద బ్రతకనిస్తున్నాడు, మిమ్మల్ని భరిస్తున్నాడంటే మిమ్మల్ని దేవుడు ఒక పని కొరకు భూమి మీద ఉంచినాడు. ఆ పనిని వెతుక్కొనండి, దేవుని పనిని చేయండి. పరలోకంలో ఉన్న తండ్రి ఏం చెప్తున్నాడో ఆ చిత్త ప్రకారంగా చేయడానికి ఇష్టపడండి. కానీ ఈ లోకంలో అటు ఇటు మీరు కాళ్ళు చాపి రిచ్ అయిపోవాలా, సెలబ్రిటీలు అయిపోవాలా, హాయిగా బ్రతకాలని కలలు కనకండి. దేవుడిని ఎట్లా ఉంచాలనుకున్నాడు ఆ విధంగా ఉంచండి. ఈరోజు ఆ దేశం పోతా, ఈరోజు ఈ దేశం పోతా, ఇక్కడ జాబ్ చేస్తా, అక్కడ జాబ్ చేస్తా, ఆ కష్టం చేస్తా, ఈ కష్టం చేస్తా అనుకోకండి. అలా అనుకుంటే వ్యర్థమే. దేవా, నీ చిత్తం నా జీవితంలో ఏముందో అదే నెరవేరాలా. హల్లెలూయా. అందుకే మనం పాడతాం కదా, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది దేవుని చిత్తమే జరుగుతుంది. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుని చిత్తాన్ని కోరుకో అని చెప్పండి. మరి దేవుని చిత్తం అంటే వాక్యమే. వాక్యమే మనం నెరవేర్చినప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆమేన్. ఈ మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త తీసుకుందాం. సీమోనుతో దేవుడు చెప్తున్నాడు 10వ అధ్యాయంలో 18వ వచనంలో, గడ్డి పరక లాంటి సీమోన్ అంటే గడ్డి పరకలాగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పేతురుగా మార్చిండు, బండగా మార్చిండు. హల్లెలూయా. ఇక్కడ ఈ సేవకుడు ఏదో ఈ లోకంలో జ్ఞానం ఉండి దేవుడు ఎన్నుకున్నాడని కాదు. నాకున్నంత అజ్ఞానము, నాకున్నన్ని రోగాలు ఎవరికి లేవని అనిపిస్తుంది. అటువంటి స్థితిలో దేవుడు తన కృపనిచ్చి తన పని కొరకు వాడుకొని, ఎప్పుడైతే దేవా నీ చిత్తమని చిన్నతనంలోనే దేవుని పరిచర్యకు అప్పచెప్పుకున్నానో, మెల్లిమెల్లిగా ప్రతి కీడు నుండి, ప్రతి రోగం నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి అజ్ఞానం నుండి దేవుడు తప్పిస్తూ ఈ దినము అనేకులకు దీవెనకరంగా దేవుడు నిలబెట్టినాడు. హల్లెలూయా. మరి మీరు ఈ విధంగా ఆశీర్వదించబడాలని లేదా? మీ జీవితంలో దేవుని చిత్తం ఏందో వెతకరా? దేవుని ఉద్దేశం ఏంటి? కాలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ యువర్ పర్పస్. ఓ పిలుపున్నది అని ఎగరడం తప్ప, పిలుపుంటే దేని కొరకు ఆ ఉద్దేశం ఏందో తెలియదు. దేవుని ఉద్దేశం ఏంటి? ఊరికైనా చర్చికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆమెన్. ఇక్కడ పేతురుని పిలిచాడు. పిలిచి ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ. ఏ దుష్టుని సంబంధించింది ఏది కూడా నిలువదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని అంటున్నాడు. ప్రార్థన వలన మనం ఇక్కడ ఏది బంధిస్తే పరలోకంలో, భూమి మీద ఏది బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది. భూమి మీద ఏది విప్పితే పరలోకంలో అది విప్పబడుతుంది. తాళపు చెవి ఎక్కడిచ్చిండు? సంఘానికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ సంఘము తాళపు చెవులు కలిగిన సంఘం ఉండాలి, శక్తి కలిగిన సంఘం ఉండాలి. పరిశుద్ధాత్మ పొందినంత మాత్రాన శక్తి ఉందని ఎవడు మోసపోవద్దు. కానీ శక్తి ఉన్న ప్రతి ఒక్కడు, దేవుని శక్తిలో వాడబడుతున్న ప్రతి ఒక్కడు ఆత్మను పొందినవాడే. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ అందరిలో ఉంటుంది, కానీ శక్తి ఎవరిలో ఉండదు. ఒకవేళ దేవుని శక్తిలో వాడబడుతుందంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని లెక్క. ఆమెన్. కాబట్టి మనము దేవుని సంఘంగా ఆ తాళపు చెవులు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ ద్వారములు నిలవలేరవంటున్నాడు. ఎవరు వచ్చి నీకు ఎదురు నిలిచినా ఏ ద్వారము నీ ఎదుట నిలవదు. శత్రువులు. నేను ఇందాక చెప్పాను కదా, స్టేజ్ మీద మైక్లో పాట పాడుతుంటే అందరితో పాటు నేను వాడుతుంటే ఏం చేశారు? నీవు మైక్లో పాట పాడకని ఆపేశారు. మైక్ తీసేసుకున్నారు నా చేతుల్లో నుండి. ఇది 2013లో చెప్తున్నాను. 2013, 2012 సంవత్సరంలో జరిగిన వాక్యం చెప్తా ఉంటే
సేవకులందరూ నాయకుని దగ్గరికి వెళ్ళి, ఆయన చెప్తేనే వాక్యమా, మేము చెప్తే వాక్యం కదా, ప్రతి చోట ఆయనకెందుకు అవకాశం ఇస్తారని వాక్యం మీద కూడా అటాక్స్ చేశారు, పరిచర్య చేయనీయకుండా. ఆమెన్. కానీ దుష్టుని నుండి వచ్చే ఏ ఆలోచన కూడా దేవుని సంఘం ఎదుట నిలువవు. ఆమెన్. సేవకుని ఎదుట నిలవలేవు. ఇప్పుడు మీ ఎదుట కూడా ఏది నిలవదు. అమాస పుణ్యాలకి మీ మీద ప్రభావం చూపుతున్న ఏ మంత్రశక్తి కూడా నిలవదు. నిన్నటి దినము అమావాస్య దినం వాళ్ళకి పెట్టిన తిండి బలవంతంగా మంత్రగత్తె యొక్క కోడలు వచ్చి పెట్టినప్పటికీ, వాళ్ళు తిన్నప్పటికీ వారికి ఏ హాని జరగదు. ఎందుకు? ముందుగానే దేవుడు నూనెతో తల అంటి ఉన్నాడు. అడ్వాన్స్గా దేవుని సేవకుని పంపి వారి తలల మీద నూనెను అభిషేకించినాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం తీసుకుందాం. చివరి మాటగా ఈ దినం నేను ఒకటే చెప్తున్నాను, మనుషుల మీద ఆధారపడి కట్టుకున్నదంతా మనుషులు కూలగొడతారు. దేవుని మీద ఆధారపడి కట్టిందంతా కూడా అది ఎవరు కూలగొట్టలేరు. దేవుడు తెరిచింది ఎవడు మూయలేడు, దేవుడు మూసింది ఎవడు తీయలేడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుదాము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘదూతకి ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. శక్తి కొంచెం. శక్తి ఎట్లుంది? కొంచెం ఉంది, అయినా నమ్మకంగా ఉంది. నీవు నా వాక్యమును గైకొని నా నామంను ఎరగననలేదు. మనకున్న శక్తి కొంచెమైనా కానీ మన నమ్మకంగా ఉందాం. ఎవరి మీద ఆధారపడదాం? దేవుని మీదనే ఆధారపడదాం. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు దయచేసి దేవుని మీద ఆధారపడండి. ఆశీర్వాదం కొరకో, పిల్లల పెళ్ళిళ్ళు కాదలుగో, డబ్బుల కొరకో, ఆరోగ్యం కొరకో దేవుని నమ్ముకోవడం వ్యర్థం. అది అట్లా ఎవరైనా ఉంటే మీరు తప్పు స్థలంలో ఉన్నారు. మనం ఆశీర్వాదం కొరకు కాదు, ఆరోగ్యం కొరకు కాదు, డబ్బుల కొరకు కాదు, కానీ మనము దేవుని కొరకే దేవుని యందు విశ్వాసము ఉంచాలి. పక్కలకు చెప్పండి, మనం దేవుని కొరకు రావాలని చెప్పండి. మీరు అజ్ఞానులు కాకుండా జ్ఞానుల్లాగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఉంటేనే మీకు దొరుకుతాడు. దేవుడు లేకపోతే దొరుకుతాడా? మరి ఉన్నాడో లేడో కూడా చెక్ చేసుకోవాలా. ఆమెన్. నేను సాక్ష్యం చెప్తున్నాను కదా, కారులో ఫోన్ చేస్తుంటే ఆయనకు పనులు కొరుకుతున్నాడంట. ఫోన్లో ప్రార్థన కూడా దయ్యం తట్టుకోలేకపోతా ఉన్నది. ఆమెన్. ఎందుకు? వెలుగు, ఆ వెలుగు అక్కడ వాళ్ళను తాకుతూ ఉంది. ఈ దినము ఇక్కడ కూర్చున్న మనల్ని ఆ వెలుగు తాకుతూ ఉందా? సోమరులుగా అలవాటు ప్రకారంగా వచ్చే వాళ్ళం ఉంటున్నాం మనమంతా. దేవుని శక్తి కలిగి ఉండాలి మనం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వాక్యంను గైకొని నన్ను ఎరగననలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను అంటున్నాడు. తలుపుని ఎదుట తీసి ఉన్నాను. నమ్మాల మనం. ఎవడు కూడా వేయనేరడు అంటున్నాడు. తీసిన తలుపు ఎవడు వేయనేరడు. నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను నిన్న. నేను ఎక్కడైనా మనుషుల మీద ఆధారపడి పరిచర్యలో మరి కొనసాగిస్తున్నానా అని ఆలోచిస్తే ఏ విషయంలో కూడా మనుషుల మీద నా హృదయము లేదు. మనుషులను ప్రేమిస్తున్నాను, అందరినీ ప్రేమించట్లేదు, కొందరిని ప్రేమిస్తున్నాను. ఎందుకు అందరినీ ప్రేమించట్లేదని చెప్తున్నానంటే, మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు. దేవుడి మాటనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నేను అందరి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళ కొరకే నేను ప్రార్థన చేస్తున్నానంట. నువ్వు ప్రేమించే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఆమెన్. నువ్వు నిజంగా ప్రేమిస్తే వాళ్ళ కొరకు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అవసరమైతే ఉపవాసం ఉంటావు. అవసరమైతే దేవుని దగ్గర ఇచ్చేదాకా వదిలిపెట్టావు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేను అందరి కొరకు ప్రార్థన చేస్తలే అంటున్నాడు. నువ్వు ఎవరిని ఇచ్చావో నాకు వాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నా అంటున్నాడు. అందరి తల భారం నేను పెట్టుకోవట్లేదు. నా పిలుపులో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతల్లో దేవుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళమన్నాడు, ఎవరెవరిని ప్రేమించమంటున్నాడు, వాళ్ళని ప్రేమించడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. దేవుడు లోకంని ఎంతో ప్రేమించినాడు. మనం కూడా అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తాం. మన పిలుపును దేవుడు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనము ప్రజలందరి కొరకు, ఆయన రక్షణ కొరకు ప్రార్థిస్తాం. ఆమెన్.
రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజల కొరకు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మనము కొద్ది కొద్దిగా మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి చెందాల. ఆమెన్. వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి చెందే సంఘంగా మనం ఉండాలంటే ఉన్న కొంచెంలో మనము నమ్మకంగా ఉండాలి. కనిపించే ఈ సంఘంలోనే నువ్వు ప్రేమించలేకపోతే నీకు కనిపించని వేరే మనుషులను నువ్వు ఎట్లా ప్రేమిస్తావు? ఆమెన్. కనిపించే మనుషులను ప్రేమించ చేతగానప్పుడు కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు అని అంటున్నది వాక్యం. కాబట్టి సంఘం తెలుసుకోవాలి. ఇంకేమంటున్నాడో తెలుసా? నేను మూసినటువంటి తలుపులు, నేను నీ ఎదుట తలుపులు తెరించినానన్న దేవుడే తలుపులు నీ ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవడు కూడా వేయనేరడు. హల్లెలూయా. అంటే నేను తీసింది ఎవడు వేయడు, నేను వేసింది ఎవడు తీయలేడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనుషుల మీద ఆధారపడి ఏది చేయద్దు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి అక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాటను మనం విందాం. 9వ వచనం చూడండి. 8-9. నీవు నాకు అనుగ్రహించున్నావనియు నీ వలననే కలిగినవనియు వారెప్పుడు ఎరిగి ఉన్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు అనుగ్రహించిన వాళ్ళ కొరకే. ఆమెన్. మనము ఇతరులను ప్రేమించాలంటే అది దేవుడిచ్చిన కృప కావాలి మనకి. ప్రేమించడం అంత ఈజీ కాదు. ఒకరిని ప్రేమిస్తున్నామంటే ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇస్తారు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇచ్చే వాళ్ళందరూ ప్రేమించే వాళ్ళు కారు. పక్కలకు చెప్పండి, ఇచ్చే వాళ్ళందరూ ప్రేమించే వాళ్ళు కారు. ఇస్తారు లోపల సనుక్కుంటారు, ఇస్తారు లోపల గునుక్కుంటారు, ఇస్తారు లోపల విషయం కలిగి ఉంటారు. కానీ ప్రేమించే వాళ్ళు మాత్రం తప్పక ఇస్తారు. ఇవి తెలవాలి మనకి. ఇచ్చే వాళ్ళందరూ ప్రేమించే వాళ్ళు కాదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఇతరుల కొరకు ఇస్తావు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి కుమారుని ఇచ్చినట్టుగా దావీదు యోనతాను ఎంతో ప్రేమించి, మరి యోనతాను దావీదుని ఎంతో ప్రేమించి వాళ్ళ హృదయాలు ఏం చేశారు? ఒకరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆమెన్. యోనతాను ఆయన యొక్క ఈటనిచ్చాడు, కత్తినిచ్చాడు దావీదును ప్రేమించి. ఈరోజు నీవు దేవుని ప్రేమిస్తే నీవు కూడా ఇచ్చేవాడిగా ఉంటావు. నీవు కూడా పక్కోళ్ళని ప్రేమిస్తే నీవు కూడా ఏం చేస్తావు? ఇచ్చేవాడిగా ఉంటావు. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదు, ప్రేమించేవాడు ఇచ్చే గుణం కూడా కలిగి ఉంటాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇచ్చిన ప్రతి ఒక్కరు నేను ప్రేమిస్తున్నారు అనుకుంటే నువ్వు మోసపోతావు. ప్రేమించని వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి ప్రేమించే వాళ్ళ నుండి వస్తుందా, ప్రేమించని వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, అది వివేచన వరం నీవు కలిగి ఉండాలి. దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. డిజర్మెంట్ స్పిరిట్ ఇస్తాడు, వివేచన వరం ఇస్తాడు దేవుడు. ఆ డిజర్నింగ్ లేకపోతే, ఆ వివేచన శక్తి మనకు లేకపోతే మోసపోతాం. ఆమెన్. నిజంగా ప్రేమించే మనుషులు ఉంటారు. నీ తప్పులు నువ్వు మిస్టేక్ చేస్తున్నా నీతో నిలబడతారు. నువ్వు మిస్టేక్ అని తెలిసినా నీ వెనకాల నీకు సహాయం చేస్తారు నేను ప్రేమించే వాళ్ళు. ఆమెన్. ఎందుకు? నీ గురించి ప్రార్థన చేస్తారు. నీ కష్టాల్లో ఉన్నావని తెలిసినా నీతో నిలబడతారు ప్రేమించేవాళ్ళు. అన్ని మంచిగున్నప్పుడే నీతోని ఉండరు. మనుషుల గుణం ఏంది? మంచిగున్నప్పుడు నువ్వు నీ అంతటో లేరంటారు. కొంచెం ప్రాబ్లం వస్తే నువ్వే చెడ్డదానివి, నువ్వే చెడ్డాడు అని మాట్లాడుకుంటారు. ఆమెన్. హల్లెలూయా. అందుకే మనుషులను నమ్ముతామా? నమ్మద్దు. మనం చెడ్డవరై ఉండగా దేవుడు మనల్ని మంచోడని పిలిచిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం చెడ్డోళ్ళమైంటే మన చెడ్డతనం అంతా ఆయన తీసుకొని ఆయన మంచితనం అంతా మనకు ఇచ్చిండు. అది ప్రేమ. నిజమైన ప్రేమ. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా మనల్ని విడిచిపెట్టరు. ప్రాణం పోయే వరకు కూడా విడిచిపెట్టరు. దేవుని కృప ఉన్నంత కాలము మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం సమయము గడపాల. హల్లెలూయా. మన చుట్టూ మనల్ని ప్రేమించే వాళ్ళతో కనుక మనం ఉంటే ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను అందరి గురించి ప్రార్థిస్తలేదు, నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఎవరి గొర్రెలు ఆ కాపరి జాగ్రత్త
చేసుకోవాలి. అన్ని గొర్రెల మందలు నాయ అంటే నడుస్తుందా? నడవదు. ఆమెన్. చూడండి, ఈ దినం మనతో పాటు ఉండి మనతో పాటు వారం రోజులు తిరిగిన కొన్ని గొర్రెలు ఈ దినం ఉన్నాయా? లేవు. అందుకే మనకు తెలవాల ఆత్మీయ సంగతులు, లోతైన ఆ యొక్క కనెక్షన్ తెలవాల. మనకి దేవుడు అప్పచెప్పిన వాళ్ళని మనము కాపాడుకోవాలా. హల్లెలూయా. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం. బల్లలోకి వెళ్ళకముందు నువ్వు ఇంకా మనుషుల మీద ఎక్కడైనా ఆధారపడి జీవిస్తున్నావేమో, అది వేస్ట్ అయిపోతుంది. దేవుడు తెరవని ద్వారములన్నీ మరి వ్యర్థమే. దేవుడు తెరవాలని జీవితంలో మనుషులు నీకు సహాయం చేసినా ఆ సహాయం వ్యర్థమైపోతుంది. దేవుడే నీకు సహాయము చేయాలి. అందరం కళ్ళు మూసుకుందాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. మనుషులను ప్రేమిస్తున్నామో లేదో ప్రభు సన్నిధిలో మనల్ని మనము ఆయన కృప కొరకు వేడుకుందాం. దేవుడు మనల్ని అందరినీ ఈ దినము ఆయన రాజ్యాన్ని కట్టడానికి సిద్ధపరచునుగాక.